హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, తాతయ్య వచ్చాడు. గుమ్మం దగ్గర రాఘవయ్యను చూస్తూనే 8 ఏళ్ల మనవరాలు కీర్తి ఆయన చేయి పట్టుకొని గెంతుతూ సంబరంగా అంది. ఆ సర్లే, ఆయన కూతురు ప్రభ లోపల నుంచి అంది. కానీ బయటకు రాలేదు. 10 నిమిషాలు గడిచాయి. రాఘవయ్య ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు. దా కూర్చో తాతయ్య, అమ్మ వస్తుందిలే. మరి నాకేం తెచ్చావ్? పూతరేకులు తెచ్చావా అని కీర్తి అడిగింది. రాఘవయ్య మనవరాల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని చేతిలో సంచి పక్కకు పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు. సంచిలో నుంచి అరిసెలు, సునుండలు, పూతరేకులు తీసి మనవరాలికిచ్చాడు. ఆయనకు చాలా దాహంగా ఉంది. తాతయ్య, పూతరేకులు చాలా బాగున్నాయి, నాకు ఇంకా ఇంకా కావాలి అని కీర్తి తింటూ కళ్ళు గుండ్రాల్లా తిప్పుతూ అంది. అలాగే, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా చాలా తెస్తాలే అంటూ మనవరాల్ని ఆపేక్షగా దగ్గరకు తీసుకొని తల నిమిరాడు రాఘవయ్య. కాసేపు ఆయనతో స్కూల్ కబుర్లు చెప్పి హోంవర్క్ రాసుకుంటాను తాతయ్య అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. రాఘవయ్య కూతురు బయటకు వస్తుందేమో అని గుమ్మం లోపలికి తొంగి చూశాడు. కానీ ఆమె రాలేదు. ఏం చెయ్యాలో ఆయనకి పాలుపోలేదు. చివరికి అమ్మా ప్రభా అని లోపలికి తొంగి చూస్తూ పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె రాలేదు. కానీ కొద్దిసేపటికి పని మనిషి బయటకు వచ్చింది. అమ్మగారు వేరే పనిలో ఉన్నారు, మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళిపోమన్నారు అని అంది. ఆయన ఉసూరుమంటూ లేచి మెట్ల కింద చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. దుప్పటి బాగా మాసిపోయి ఉంది. పక్క చాలా కాలం నుంచి వాడినట్లుగా ఉంది. ఫ్యాన్ గాలి పెంచాడు. కానీ గాలి సరిపోవడం లేదు. ఆ గదికి కిటికీ కూడా లేదు. అలికిడికి తల తిప్పి చూస్తే పని మనిషి వచ్చి ఆయన సంచి లోపల పెట్టింది. ఆమె వంక చూస్తూ మంచినీళ్ళు అడుగుదామన్న విషయం మర్చిపోయి అప్రయత్నంగా కాస్త దుప్పటి మారుస్తావా అని అన్నాడు. ఆ అమ్మాయి ఆయన వంక ఎగాదిగా చూసింది. పోనీ మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుదామని అనుకున్నాడు. కానీ ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది. ఆమె నిర్లక్ష్యంగా తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. రాఘవయ్యకి తన మీద తనకే జాలి వేసింది. తాను పుట్టి పెరిగిన ఊరు, తన బాల్యం, రెండో కూతురు శ్రీలత ఇల్లు, తన గతం అంతా ఆయనకి కళ్ళ ముందు కదిలాడాయి. నాన్నా, నాకు పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలి గారంగా అంది శ్రీలత. నాన్న, దానికేం కొనొద్దు, నాకు మటుకు నీలిరంగు పట్టుచీర కొనాలి అని పట్టుదలగా అంది ప్రభ. అలాగేనమ్మా, కానీ చెల్లాయికి కొనొద్దు అని అనకూడదు, నాకు కావాలి అనాలి. మీ ఇద్దరికీ కొంటాను, సరేనా అని నవ్వుతూ అన్నాడు రాఘవయ్య. ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పచ్చ పువ్వుల్లా వికసించాయి. పిల్లల్ని, మీ పొలాల్ని చూసి మీరు మురిసిపోవటం రోజూ మేము చూస్తున్న సంబరమే. కానీ ఈ పాటికే మీరు ప్రభకి మంచి సంబంధాలు వెతికే ప్రయత్నంలో ఉండాలి. అది పెళ్లి ఈడుకు వస్తోంది, అది మరుస్తున్నారు అని రాఘవయ్య గారి భార్య భ్రమరాంబ వంటింట్లో నుంచి వస్తూ అంది. ఎందుకమ్మా నా పెళ్ళికి అంత తొందరపడుతున్నావు? నేను ఇంకా డిగ్రీ చదవాలి. ఇప్పుడేమీ నేను పెళ్లి చేసుకోను, ప్రభా కోపంగా అంది తల్లితో. మన స్తోమత, నాన్న శక్తి అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. అయినా నిన్ను పెళ్లి చేసుకోమని మేము అడిగేదేమిటే ప్రభా? ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులు తెచ్చిన పెళ్లి సంబంధం బుద్ధిగా చేసుకోవాలి. కూతురి వంక చురుగ్గా చూస్తూ అంది. ఆ రోజులు మారాయిలేమ్మా అని వెటకారంగా అంది ప్రభ. కూతుర్ని రాఘవయ్య వారించపోయాడు. కానీ ఆ రోజు అది ఇంట్లో పెద్ద ఘర్షణగా దారితీసింది. తర్వాత ఎంత నచ్చ చెప్పినా ప్రభా పై చదువులు చదువుతానని పట్టుదల పట్టేసి తల తాకట్టు పెట్టైనా తనను చదివించాలని గొడవ పెట్టేసింది. పెళ్లి సంబంధాలకు అస్సలు ఒప్పుకోలేదు.
అనుకున్నట్టే పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయ్యి గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం కూడా సాధించింది. కూతురు ఉద్యోగస్తురాలైన రోజు రాఘవ చాలా సంతోషంలో మునిగి తేలాడు. తనేమో పల్లెటూరులో చిన్న సన్నకారు రైతు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నా తమ కుటుంబంలోంచి తన కూతురు తొలి ఉద్యోగస్తురాలు కావడంతో అతని ఆనందం అంబరాన్ని అంటింది. ఊరంతా తిరిగి మిఠాయిలు పంచుతూ తన సంతోషాన్ని ఊళ్ళో అందరితో పంచుకున్నాడు. కానీ అతని ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభ మాటల్లో, చేతల్లో చాలా మార్పులు వచ్చాయి. పట్నం షోకులు వంటపడ్డాయి. అందరి ముందు తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని హేళనగా మాట్లాడటం, వాళ్ళ పట్ల చులకన భావాన్ని చూపించడం మొదలుపెట్టింది. రాఘవయ్య పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఒకరోజు తను ఒకతన్ని ప్రేమించానని, అతను బాగా డబ్బున్నవాడని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో రాఘవయ్య, భ్రమరాంబ నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ప్రభా, అతను మంచివాడే కావచ్చు, కాదనను. కానీ అతని తల్లిదండ్రులకు బోలెడు గొంతెమ్మ కోరికలున్నాయి. నేనా చిన్న రైతుని, వాళ్లతో సంబంధం తూగే తాహతు నాకు లేదమ్మా అని బాధగా అన్నాడు రాఘవయ్య. ఏంటి నాన్నా నువ్వు? నా కోసం తిరిగి తిరిగి సంబంధాలు వెతికి తెచ్చే పనిని నీకు లేకుండా చేశాను. పైగా మనవాళ్ళనే కూడా ఎంచుకున్నాను. పద్ధతిగా నేను ఇంత చేస్తే నువ్వు ఎగిరి గంతేసి వాళ్ళు అడిగిందేదో ఇచ్చేసి నా పెళ్ళి బ్రహ్మాండంగా జరిపిస్తావనుకున్నా. కానీ ఇలా వంకలు పెడతావని అనుకోలేదు అని నిష్ఠూరంగా అంది ప్రభ. అది కాదమ్మా, వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలంటే 10 లక్షల రూపాయల దాకా అవుతుంది. మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది? మన పరిస్థితి అంతా నీకు తెలిసిందే కదా అని అన్నాడు రాఘవయ్య. అలా అనుకుంటే 2 ఎకరాల పొలం అమ్మేయాలి నాన్న, ఏమాత్రం తడుముకోకుండా అంది ప్రభ. కూతురి వంక దెబ్బతిన్నవాడిలా చూశాడు రాఘవయ్య. ఆయనకు నోటమాట రాలేదు. వెంటనే భ్రమరాంబ మండిపడుతూ, ఏంటే నువ్వు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? మనం తరతరాలుగా సేద్యం చేస్తున్న పొలం అది. మనకి పొలం ఉన్నది అంటే అది సాగు చేసుకోవడానికి, దుక్కి దున్ని పంట పండించడానికి, అంతేకాని అమ్ముకోవడానికి కాదు. పొలాన్ని అమ్మడం అంటే కన్నతల్లిని అమ్ముకోవడం కన్నా హీనం. మన దగ్గరున్న డబ్బుతో మన తాహతుకు తగ్గ సంబంధాన్ని నాన్న చూస్తారు. బుద్ధిగా చేసుకో, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఆయాసపడుతూ అంది. నేను ఇక ఎవరి మాట వినదలుచుకోలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. ప్రభా తల్లిదండ్రుల వంక తిరస్కారంగా చూస్తూ అంది. అంత ప్రేమించిన వాడికి అంత కట్నం ఎందుకో మరి? భ్రమరాంబ గట్టిగానే అంది. భ్రమరా, నీకు అసలే ఒంట్లో బాగోలేదు, అంత కోపం తెచ్చుకోకు, నేను ప్రభకి నచ్చ చెబుతానుగా అంటూ రాఘవయ్య భార్యను వారించాడు. కానీ ఎంత చెప్పినా ప్రభ వినకుండా మొండికేయడంతో చివరికి రాఘవయ్య తనకున్న 6 ఎకరాల పొలంలో 2 ఎకరాల పొలం అమ్మకు తప్పలేదు. పెద్దదానికి పెళ్లి ఎలా చేశారో చిన్నదానికి అలాగే జరపాలి అని వియ్యాలవారు కోరడంతో ఇంకో 3 ఏళ్లకు శ్రీలత పెళ్లి కోసం ఇంకో 2 ఎకరాల అమ్మకం కూడా తప్పలేదు. ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేసి అమ్మయ్య బాధ్యతలు తీరాయి అని ఆనందపడేలోపే భ్రమరాంబ గుండెపోటుతో కన్ను మూసింది. రాఘవ కాస్త 60 ఏళ్లకి వచ్చి రాఘవయ్య అయ్యాడు. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి భార్యతోడు లేకుండా ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టమో ఆయనకు అనుభవం అవుతుంది. ఇన్నేళ్లుగా పొద్దు పొడవక ముందే పొలానికి వెళ్ళడం, పొలం పని చేసుకోవడం, సాయంత్రానికి ఇంటికి తిరిగి రావడం ఆయనకి అది ఒక్కటే తెలుసు. ఇంటి పనులు, వంట చేసుకోవడాలు, ఇతర పనులేమీ ఆయనకి ఎప్పుడూ అలవాటు లేదు. భార్య, ఆడపిల్లల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన వెంట ఎప్పుడూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక పూట గడవటం ఆయనకు పెద్ద సమస్య అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. మధ్యలో పంట కోతకు వచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు, ధాన్యాలు ఉన్నవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు. రాఘవయ్య అప్పుడప్పుడు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి వస్తూ ఉండటం జరుగుతోంది. కానీ 2 ఏళ్లు గడిచేటప్పటికి రాఘవయ్యకి కొద్ది కొద్దిగా ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చిపోతున్నట్లుగా అనిపిస్తోంది.
అది మానసికమా, శారీరకమా, ఒంటరితనపు ఆవేదనో ఆయనకే తెలియడం లేదు. కానీ ఏవో మార్పులు మొదలయ్యాయి. కంటి చూపు తేడా వస్తోంది. అప్పుడప్పుడు ఒళ్ళు తూలుతోంది. పొలానికి ఇదివరకులా వెళ్ళలేకపోతున్నాడు. అలా అని కౌలుకి ఇద్దాము అంటే వచ్చే కొద్దిపాటి లాభం కూడా పోతుంది. ఆయనకు రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒక రోజున తన భర్తతో, మామగారితో కలిసి హఠాత్తుగా తండ్రి ఇంటికి వచ్చి, నాన్న, కొత్త ఇల్లు కొందామని అనుకుంటున్నాం అని అంది ప్రభ. సంతోషం ప్రభా అని అన్నాడు రాఘవయ్య. కానీ బ్యాంక్ లోన్ తీసుకున్న డబ్బు సరిపోవడం లేదు. కొంచెం తక్కువవుతోంది మామయ్య గారు. మీరు మాకు కొద్దిగా డబ్బు సాయం చేయాలి అని అన్నాడు పెద్దల్లుడు. నా దగ్గర డబ్బుగా ఏముంది అల్లుడు గారు, తెల్లబోతూ అన్నాడు రాఘవయ్య. బంగారం లాంటి 2 ఎకరాల ఆసామి మీరు. మీరు అలా అంటే ఎలా? నెల జీతం మీద బ్రతికేవాళ్ళం మేము. ఇంకేమనుకోవాలి? బియ్యంకుడు లౌక్యంగా అన్నాడు. బావగారు, మీకు నెల పూర్తయ్యేసరికి టెన్షన్గా చేతికి జీతాలు వస్తాయి. అదే మాలాంటి రైతులకు వర్షాలు సకాలంలో పడి పంట చేతికందేదాకా తిండికి డబ్బుకి రెండింటికి భరోసా ఉండదు. మా జీవితాలు ఎప్పుడూ గాలిలో దీపాలే. ఓ ఏడాది ముందు, ఓ ఏడాది విందుగా ఉంది. మా రైతుల పరిస్థితి నిర్వేదంగా అన్నాడు. నాన్న, ఇన్ని మాటలెందుకు చెప్పు? నీకు ఓపిక లేదంటున్నావు. ఒంట్లో కూడా బావుంటం లేదు. పొలాన్నీక ఏం సేద్యం చేసుకుంటావు? పెద్దవాడి అయిపోతున్నావు. నీకు ఉన్నది నేను చెల్లాయే కదా. మా ఇద్దరికి చెరో ఎకరం రాసిచ్చేయి. ఇక 6 నెలలు మా ఇంట్లో, ఒక 6 నెలలు శ్రీలత ఇంట్లో ఉండు. నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అని అంది ప్రభ. రాఘవయ్య కూతురు వంక దెబ్బతిన్నట్లుగా చూశాడు. నాన్న, మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచావు. మేము కోరామని నీ శక్తికి మించి చక్కగా చదివించావు. బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేసి పంపావు. అమ్మ ఎలాగూ మాకు లేదు. ఇక మాకున్న పెద్ద దిక్కు నువ్వు ఒక్కడివే. మా ఇంటికి వచ్చి హాయిగా విశ్రాంతి జీవితాన్ని గడుపు. నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను నాన్న అని బాధ్యతగా అనాల్సిన పెద్ద కూతురు 1 ఎకరం పొలం తన పేరు రాసి ఇస్తే 6 నెలలు చూసుకుంటాను అని బేరసారాలు ఆడటం చూసి ఆయన గుండె తెల్లడిల్లిపోయింది. పంటి బిగువున బాధను అణిచిపెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రాఘవయ్య. ఆ రాత్రంతా ఆయనకి నిద్ర పట్టలేదు. 2 ఏళ్ల క్రితం తన చేతుల్లో కన్ను మూసిన తన భార్య కళ్ళ ముందు కదలాడుతుంటే గతంలా జ్ఞాపకాలన్నీ ఆయన్ని అలల్లా సృజించాయి. తను మగపిల్లవాణ్ణి కనలేదని భ్రమరాంబ అప్పుడప్పుడు బాధపడేది. మనకు 2 ఆడపిల్లలే అయ్యారు, ఒక్క మగపిల్లవాడు పుడితే బావుండేది అని తరచుగా అంటూ ఉండేది. ఆడపిల్లైతే ఏంటి, మగపిల్లాడైతే ఏంటి, అందరూ ఒక్కటేనే అని అనేవాడు తను. భ్రమరాంబ చనిపోయే ముందు రోజు, ఏవండి, మిమ్మల్ని ఒక్కడినే ఒంటరివాణ్ణి చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను. దేవుడెందుకు ఇలా చేశాడో నాకు తెలియడం లేదండి. నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్ళలాగే పుణ్యశ్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని. కానీ మన పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ పెడబుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని నేను ఏడవని రోజు లేదు. నడి వయసు దాటినప్పటి నుంచి నేను లేకుండా పోతే మీకు జరుగుబాటు ఉండదని విషయం గ్రహింపుకు వచ్చాక నేను ఏనాడు ఆ దేవుణ్ణి పుణ్యశ్రీ చావు కోరలేదండి. కానీ ఆ దేవుడు ఎందుకో నా కోరికను మన్నించలేదు. పిల్లలు చూస్తే ఇంత స్వార్థంగా ఉన్నారు. మీరెలా బ్రతుకుతారో, మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో. నన్ను క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రి అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు రాఘవయ్య. ఆయన కంటి నిండా కన్నీటి దారలు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. తెల్లారి నిద్రలేచేటప్పటికి 2వ కూతురు, అల్లుడు, పిల్లలు ఇంట్లో దిగారు. ప్రభ, శ్రీలత ఇద్దరూ కలిసి లోపల బయట చాలాసేపు మొగుళ్లతో కలిసి మంతనాలు చేసుకున్నారు. సాయంత్రానికి ఊళ్ళో ఉన్న బంధువుల్ని, కరణం గారిని అందర్నీ ఇంటికి పిలిపించారు.
ముందు కొంచెం ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న పొలాన్ని ఆడపిల్లల పెళ్లి కోసం అవసరానికి అమ్ముకుంటుంటేనే చాలా ఏళ్ళు దిగులుతో కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. అలాంటిది ఇప్పుడు మిగిలిన పొలాన్ని అమ్ముకోవడం అంటే తనను తాను రోడ్డు మీద నిలబెట్టుకుని వేలం వేసుకోవడమే అని కోపంతో ఉక్రోషంతో రగిలిపోతూ ఎవరితోనూ తన బాధను పంచుకోలేక నలిగిపోయాడు రాఘవయ్య గారు. ఇలాంటి ఆడపిల్లల్ని కన్నానా? తన ఆస్తి కోసం జరుగుతున్న నాటకాన్ని చూడటానికి తానెందుకు ఇంకా బ్రతికి ఉన్నానా అన్న ఆలోచనలు ఆయన్ని దుఃఖసాగరంలోకి ముంచేశాయి. తరువాత తన ప్రమేయం లేకుండా తన ఇంట్లో జరుగుతున్న పనులను నిర్వికారం చేస్తూ ఉండిపోయాడు రాఘవయ్య. పొలాల ధరలకు రెక్కలొచ్చేటప్పటికి పిల్లలకు అవి బంగారు బాతుల్లా కనబడుతున్నాయి. అమ్ముకుంటే బాతుకదే పునరావృతమవుతుందని వాళ్ళకి తెలిసి రావడం లేదు. ఇది నీ ఇంటి కథే కాదు, ఇప్పుడు ధరలు పెరిగిన ప్రతి పల్లెటూరి పొలాల వ్యధ. బాధపడకు రాఘవయ్య, పెద్దవాళ్ళం అయ్యాక మన తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మనం పిల్లలు చెప్పినట్లు చేసుకుంటూ పరిస్థితులకు రాజీ పడటం కన్నా వేరే మార్గం లేదు. చిరకాల మిత్రులు కరణం గారు భుజం మీద ఓదార్పుగా చేయి వేస్తూ అన్నారు. ఆఖరికి ఇద్దరు ఆడపిల్లలు చెరో ఎకరం తమ పేరు ముందస్తుగా తండ్రి చేత దస్తావేజులు రాయించుకొని 6 నెలలు ఆయన్ని ఒక్కొక్కరి ఇంట్లో ఉండేటట్లు ఊరి పెద్దల ముందు తీయటి మాటలు చెప్పి చెరోదోవన బయలుదేరి ఇళ్లకు వెళ్ళిపోయారు. రాఘవయ్య నిర్వేదంగా తన గదిలోకి వెళ్ళి ముడుచుకొని పడుకున్నాడు. తెల్లారి లేచేటప్పటికి రాఘవయ్యకి ఏం చెయ్యాలో తెలియలేదు. పొలానికి వెళ్ళాలనిపించలేదు. ఇక అది తనది కాదు. తనని వెళ్ళి చూడమని పిల్లలు అనలేదు. వాళ్ళు కౌలుకిస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే సరిగ్గా తెలియదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలియదు. కనీసం తలనీడ కోసం ఇప్పటికీ సొంత ఇంట్లో అయినా ఉంచరు. రేపు అది కూడా లేకుండా చేస్తారేమో. ముఖం మీద గుడ్డ వేసుకొని అలాగే పురుకోసం మంచం మీద వాలిపోయాడు. మధ్యాహ్నం పక్కింటి రంగమ్మ తట్టి లేపి అన్నం కూర పళ్ళెంలో పెట్టి చేతికి అందించింది. 4 రోజులు గడిచాయి. ఏ కూతురు వెళ్ళిపోతూ ముందు మా ఇంటికి రమ్మని ఆయనకి చెప్పలేదు. ముందు పెద్ద కూతురు ఇంటికి వెళ్ళాలా లేక చిన్న కూతురు ఇంటికి వెళ్ళాలా అన్న మీమాంస ఆయన్ను చుట్టుముట్టింది. మర్నాడు లేచి శ్రీలత ఊరు దగ్గర కాబట్టి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఆయన వాళ్ళింటికి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. తండ్రి మాసిపోయిన పంచ, పెరిగిన గడ్డం చూసి శ్రీలత ముఖం చిట్లించుకుంటూ, ఏంటి నాన్న, ఏంటి వేషం, కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా చిరాగ్గా అంది. ఆయనేం సమాధానం చెప్పలేకపోయాడు. దాహంతో గొంతు పిడిచకట్టుకుపోతుంది.